Hey guys, welcome back to my channel Sanjeevani Life Place and I am back with another recipe video. It's a dessert అన్నమాట. మనందరికీ తెలిసిందే మనకి డెజర్ట్స్ అంటే చాలా ఇష్టం అండ్ ఆల్సో ఇది వచ్చేసి చాలా యాన్సియంట్ డెజర్ట్ రెసిపీ. దీనికి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సేమియా. ఇది మనము రెగ్యులర్ సేమియాతో కాకుండా మన కీర్ స్పెషల్ సన్న సేమియా ఉంటుంది కదా దాంతో చేస్తాము. అండ్ ఆల్సో షుగర్ పౌడర్ విత్ డ్రై ఫ్రూట్స్ అండ్ కస్టర్డ్ పౌడర్. డ్రై ఫ్రూట్స్ ఆర్ మ్యాండేటరీ. కస్టర్డ్ పౌడర్ వచ్చేసి మనము ఒకవేళ మన దగ్గర కస్టర్డ్ పౌడర్ లేనప్పుడు దాని ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కానీ కస్టర్డ్ పౌడర్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో, దీని ప్రిపరేషన్ నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో మీకు ఈజీగా చెప్పేస్తాను. అండ్ ఆల్సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. 2-3 లేయర్స్ లాగా చేస్తాము. ఇప్పటిదాకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజీవని లైఫ్ ప్లస్. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము దీనికోసం డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. మనకు డ్రై ఫ్రూట్స్ కాజు, పిస్తా, బాదం అలాంటివి ఏవైనా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో దాంతో పాటు ఒక 4-5 ఇలాచీ తీసుకొని దీనిలాగా ఈ మెత్తగా కన్సిస్టెంట్ వచ్చినట్టు గ్రైండ్ చేసుకున్న తర్వాత కావాల్సిన చక్కెర. అయితే ఈ చక్కెర అనేది మనము 5-6 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి. మేము ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీస్తున్నాం కాబట్టి దానికి తగ్గట్టు చేసుకొని ఒక 8 స్పూన్స్ ఆఫ్ షుగర్ తీసుకొని దాన్ని పౌడర్‌గా చేసేసుకున్నాం. దాని తర్వాత మనకు కావాల్సిన ఘీ వేసుకొని ఫస్ట్ ఈ మన సేమియా ఉంది కదా దాన్ని రోస్ట్ చేయాలి. యాక్చువల్‌గా రోస్ట్ చేసిన సేమియా దొరుకుతుంది. కానీ మనం నెయ్యిలో వేయించుకొని అప్పటికప్పుడు రోస్ట్ చేసుకుంటే మనకి చాలా టేస్ట్ సూపర్‌గా వస్తుంది కాబట్టి ఇలా నెయ్యి వేసుకొని దాంట్లో మనం ఇప్పుడు మనకు కావాల్సిన క్వాంటిటీ సేమియాని మొత్తం రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఈ ప్రాసెస్ మొత్తం మనము లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఈ సేమియా మనకి ఎక్కడ మాడినట్టు అనిపించినా టేస్ట్ మారిపోతుంది కాబట్టి చాలా లో ఫ్లేమ్‌లో నెమ్మదిగా వాటిని మిక్స్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోండి. ఈ రోస్ట్ చేసుకున్న సేమియాని మొత్తం ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. సో, దానికోసం ఒకసారి మీరు కలర్ చూడండి. ఇలా ఈ కలర్‌లో వచ్చేంత వరకు చేసుకుంటే చాలు. ఎక్కడైనా కొంచెం మాడినట్టు అనిపించినా మనకి ఏమంటారు మాడిన ఫ్లేవర్ వస్తుంది కాబట్టి చూసుకొని నామినల్‌గా ఇలా ఫ్రై చేసేసుకోండి ఆ సేమియాని మొత్తం. ఇలా రోస్ట్ చేసుకున్న సేమియా మొత్తం ఈ కలర్‌లోకి వచ్చేదాకా చూసుకొని, ఈ కలర్‌లోకి వచ్చిన తర్వాత దాంట్లో మనం గ్రైండ్ చేసుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్ పౌడర్. ఆ డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని కొంచెం వేసుకోండి. మనం ఇది హాఫ్ వేసుకుంటామనమాట. అంటే ఇంకొక ప్రాసెస్ కూడా ఉంటుంది మనకి సెకండ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్‌లో దాని తర్వాత షుగర్ పౌడర్ కూడా షుగర్ పౌడర్ కూడా మొత్తం మనకు కావాల్సినంత స్వీట్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. అండ్ ఆల్సో ఇవి వేసుకున్న తర్వాత మనం సేమ్ ఇందాక ఎలాగైతే రోస్ట్ చేసుకున్నామో అదే లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేసుకోవాలి. సో, మనం ఇక్కడ నెయ్యి కొంచెం తీసుకుంటున్నాం కదా! నెయ్యి కొంచెం ఎక్కువ తినేవాళ్ళనుకుంటే కొంచెం లిక్విడ్‌లో రావాలి అనుకుంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎంటీఆర్ బాదం మిక్స్ ఉంది కదా! యాక్చువల్‌గా బాదం మిక్స్ వల్ల మనకి చాలా ఫ్లేవర్ వస్తుంది కాబట్టి నాకు అవైలబిలిటీ ఉంటే నేను వేసుకున్నాను. మీకు ఇది ఆప్షనల్ అనమాట. అవైలబిలిటీ లేని వాళ్ళు స్కిప్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సేమ్ ఇందాక మనం ఎలా వేసుకున్నామో సేమ్ అలానే వేసుకొని అలా కలుపుకున్న తర్వాత మనము ఇప్పుడు లేయర్స్ లాగా తీసుకుంటామనమాట. సో, ఒక మొత్తం దానికోసమని మొత్తం ఫస్ట్ ఇదంతా బౌల్‌లోకి తీసుకొని, తర్వాత ఇప్పుడు మనం సెకండ్ స్టెప్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సెకండ్ స్టెప్ కోసం మనం ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ యూజ్ చేస్తున్నాం. ఇందాక మనము అందులో పెట్టుకున్నాం కదా! డ్రై ఫ్రూట్స్‌ది. ఆ డ్రై ఫ్రూట్స్‌లో కొంచెం తీసుకున్న పౌడర్‌ని దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్ ఏసుకొని మిగతా హాఫ్ లీటర్ క్వాంటిటీలో మిగతా పాలని మనం ఇలా వేడి చేసుకోవడానికి బౌల్‌లో వేసుకోవాలి. అండ్ ఆల్సో నేను చెప్పా కదా! ఇది పార్ట్ 2 లాగనమాట. సో, ఇందాక వేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్‌లో మిల్క్ ఏసుకున్నాం కదా! దాంట్లో 2 స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ వేసుకొని అసలు ఏం బంప్స్ లేకుండా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకోండి. అసలు మనకి ఎక్కడ గూడా ఇట్లా గడ్డల్లాగా ఎక్కడ అనిపించొద్దు. బంప్స్ లేకుండా పూర్తిగా మిక్స్ చేసుకోండి ఇలా పైకి, కిందికి. సో దట్ మనకేంటంటే యూనిఫార్మ్‌లో కస్టర్డ్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. అండ్ ఆల్సో దీని తర్వాత ఇలా మనం చిన్నగా కలుపుకున్నట్టయితే మనకి ఏ మమ్స్ కూడా రావు. సో, మమ్స్ లేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము సెకండ్ పార్ట్ ప్రిపరేషన్‌కైతే ఎళ్ళిపోదాం. ఈ సెకండ్ పార్ట్ ప్రిపరేషన్‌లో వేడి చేసుకున్న మిల్క్‌లో అయితే నార్మల్‌గా వేడి చేసుకున్న మిల్క్‌లో ఇందాక మనం తీసుకున్న ఈ మిక్స్చర్ అంతా అందులో వేసేయాలి. సో, ఇది కస్టర్డ్ అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే ఒక థిక్ లేయర్ ఆఫ్ కస్టర్డ్‌ని ప్రిపేర్ చేస్తున్నాం. దానికోసం ఈ స్టెప్ 2 ప్రాసెస్ అయితే రెడీ చేస్తున్నాం అనమాట. సో, దీంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఏసుకోవచ్చు. అంటే ఇది ఆప్షనల్. మనకి ఇంకా కొంచెం స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇందులో షుగర్ ఏసుకొని ఇది మొత్తం లో ఫ్లేమ్‌లో చాలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా దీన్ని మనము మిక్స్ చేసుకోవాలి.
దీని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవడం కోసం మనం ఇలా 2-3 టైమ్స్ స్టిర్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 10 మినిట్స్ పడుతుంది మనకి ఇలా కన్సిస్టెన్సీ రావడానికి. కానీ అంతా మొత్తం లో ఫ్లేమ్‌లో చేయాలి. కలర్ మీరు ఈ థిక్ కలర్‌లో వచ్చేటట్టు చూసుకోండి. సో, మనం ఇలా స్టిర్ చేసిన తర్వాత ఇది థిక్ అవుతున్న కొద్దీ మనకి ఇలా పైకొస్తుందనమాట. సో, చెక్ చేయండి. మనం 2-3 టైమ్స్ చూసారు కదా మీరు ఎంత థిక్‌గా అనిపిస్తుందో. ఎందుకంటే మనం లేయర్‌గా వేయాలి కాబట్టి. దాని తర్వాత మనం గార్నిష్ కోసం ఇక్కడ మన దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మొత్తం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పార్ట్ 2 ప్రిపరేషన్‌కెళ్ళిపోదాం. ఇందాక తీసుకున్న మనం ఉంది కదా! ఈ సేమియాని మొత్తం విడివిడిగా చేసేసుకొని 3-4 లేయర్స్ లాగా వేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్‌ని మనము ఫ్రీజ్ చేస్తాం. అంటే లైక్ రిఫ్రిజిరేటర్‌లో ఫ్రీజ్ చేస్తాం కాబట్టి గ్లాస్ బౌల్స్ అయితే వెరీ ప్రిఫరబుల్ అని నేను చెప్తున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు మనం తీసుకున్న దానిలో ఒక లేయర్ మనం ఈ సేమియా వేసేసి, ఈ లేయర్ పైన మనం తయారు చేసుకున్న కస్టర్డ్‌ని వేస్తామనమాట. సో, ఆ కస్టర్డ్ మనము చల్లార్చకపోయినా పర్లేదు. ఎందుకంటే ఈ డెజర్ట్ వచ్చేసి మనం మొత్తం ఫ్రీజ్‌లో లైక్ మనం రెఫ్రిజిరేటర్‌లో 4 హవర్స్ పెట్టిన తర్వాత మనం తింటాము. సో, ఇలా గంటతో లైక్ మీ దగ్గర ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్‌ది ఉన్నా అది తీసుకొని దాంతో ఇలా యూనిఫార్మ్‌గా మొత్తం అదిమి దాని తర్వాత అప్పుడు దీనిపైన మనం చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా! ఇది లైక్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా లేయర్ మొత్తం వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి మనం తీసుకున్న థిక్‌నెస్‌కి సరిపడా అంత థిక్‌నెస్ మనం ఈ కస్టర్డ్ పౌడర్‌ని లేయర్‌గా నింపేసుకోవాలనమాట. ఈ టేస్ట్ వచ్చేసి మొత్తం కస్టర్డ్‌లోనే ఉంటుంది కాబట్టి మీరు వేసే లేయర్స్‌ని బట్టి ఉంటుంది. ఇందాక మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటున్నాయి కదా! దాన్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తాం. ఇప్పుడు ఇలా మొత్తం ఫ్లాట్ సర్ఫేస్ మీద వేసేసుకొని దాని తర్వాత ఇలా మనం కస్టర్డ్‌నయితే ప్రిపేర్ చేసుకొని వేసుకుంటాం. ఇలా లేయర్ అంతా ఫిల్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేస్తాం. ఈ షుగర్ సిరప్ కోసం కొన్ని వాటర్, కొంచెం షుగర్ వేసుకొని దాన్ని బాగా స్ప్లిట్ చేసేసుకొని, కలిపేసుకొని లిక్విడ్ లాగా ఫార్మ్ చేసి కొంచెం లేయర్‌కి ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ షుగర్ సిరప్‌ని వేసుకుంటాం. ఎందుకంటే కొంచెం స్వీట్‌నెస్ మనకు తగలడానికి. ఇప్పుడు సెకండ్ లేయర్ ప్రిపేర్ చేసుకోవడానికి సేమ్ అలాగే పైన మళ్ళీ ఇంకొక సేమియా లేయర్ వేసి దాని తర్వాత మళ్ళీ కస్టర్డ్ పౌడర్ వేస్తాం. సో, చెక్ చేసుకోండి మీరు. మనం వేసుకున్న సేమియా లేయర్‌కి దానికి తగ్గట్టు మళ్ళీ కస్టర్డ్ లేయర్ రావాలి. సో, ఇది మనం ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ లేయర్ ప్రిపరేషన్ అనమాట. మనం తీసుకున్న బౌల్‌ని బట్టి మనము లేయర్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద బౌల్ తీసుకున్న వాళ్ళు 3-4 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. సో, లాస్ట్ లేయర్‌లో కొంచెం షుగర్ సిరప్ యాడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే స్వీట్‌నెస్ కోసం. సో, మీరు చూస్తున్నారు కదా! ఇలా లేయర్స్ అనేవి కనిపించాలి మనకి. ఎందుకంటే మనం వేసుకున్న లేయర్స్‌ని బట్టి మనకి టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి. అండ్ ఆల్సో దీంతో పాటు మనం కొంచెం హనీ కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. హనీ అండ్ షుగర్ సిరప్ ఆర్ లైక్ బోత్ ఆర్ నాట్ మ్యాండేటరీ. సో, మీరు అవైలబిలిటీ లేనప్పుడు స్కిప్ కూడా చేసుకోవచ్చు. మనం ఇందాక కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఇలా పైన మొత్తం గార్నిష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రీజ్ అయ్యాక తినేటప్పుడు మనకి ఆ కస్టర్డ్, సేమియా ఇంకా డ్రై ఫ్రూట్స్ 3 కలిపిన కాంబినేషన్ చాలా బావుంటుంది కాబట్టి, సో, దీన్ని నేను ఫ్రీజ్ చేస్తామని చెప్పాను కాబట్టి, ఇది మొత్తం మనం తీసుకున్న తర్వాత దీన్ని మనం 4-5 హవర్స్ మనకి ఎంత వీలైనంత వరకైతే మినిమమ్ 4 హవర్స్ ఫ్రీజ్ చేసుకోవాలి. ఫ్రీజ్ చేసుకున్నాక సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ డిష్ పేరొచ్చేసి నవాబీ సేమియా అన్నమాట. ఇదొక యాన్షియన్ డెజర్ట్ రెసిపీ. ఈ కొత్త డెజర్ట్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్‌లో చెప్పేసేయండి. అండ్ ఆల్సో మీకు ఇంకా ఏం డెజర్ట్ రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేసేయండి. సో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సంజీవని లైఫ్ ప్లస్ అండ్ I will be back with another super videos.